నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనకి ఈ నెల 29వ తేదీన అమావాస్య అండ్ అలాగే అదే రోజున షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది కదా. సో ముఖ్యంగా ఈ కూటమి వల్ల 18 నక్షత్రాల వాళ్ళకి అస్సలు బాగోలేదు అనేది వినిపిస్తోంది. గురుగారు, సో దీనికి సంబంధించి ఏ నక్షత్రం వాళ్ళు ఎలాంటి పరిహారం గనక చేసుకుంటే ఆ కూటమి నుంచి ఏర్పడేటువంటి సమస్యల నుండి బయటపడే అవకాశం ఉందంటారు గురువుగారు? తప్పకుండా అమ్మా. ఈ రాహు సంబంధిత నక్షత్రాలు, శుక్ర సంబంధిత నక్షత్రాలు, రవి సంబంధిత నక్షత్రాలు, చంద్ర సంబంధిత నక్షత్రాలు, అనంతరం శని సంబంధిత నక్షత్రాలు, ఇలా మనకు 6 విధాలు చెప్పబడున్నాయమ్మా. అంటే 6 రకాల గ్రహాలు ఒకే ఇంట్లో ఉండటం, దీన్ని షష్ఠగ్రహ కూటమి, బుధ సంబంధించిన నక్షత్రాలు, ఇట్లా వీళ్ళ మొత్తం 6 విధానాలుగా చెప్పబడి ఉంది. ఈ 6ట్లకి కలిపి మనకు 6 3 18 నక్షత్రాలు వారు. ఖచ్చితంగా అక్టోబర్ నుంచి 29 వరకు మొదలుపెట్టే మార్చి నెలలో 15వ తారీఖు, 28వ తారీఖు, 29వ తారీఖు శని కలవడంతో షష్ఠగ్రహ కూటమి ప్రారంభమవుతుంది. కాబట్టి కష్టమైన నష్టమైన ఏది ఏమైనా సరే ఆరుద్ర, స్వాతి, శతభిషం, భరణి, పుబ్బ, పూర్వాషాఢ, రోహిణి, హస్త, శ్రవణం, కృత్తిక, ఉత్తరాషాఢ, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర, ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే చాలా అప్రమత్తమై ఉండాలి. ఎందువలనంటే మర్నాడు ఉదయం యుగాదికి రాజుగా రవి వస్తున్నాడు, సేనాధిపతిగా కూడా రవే ఉన్నాడు. 6 గ్రహాలు పాపగ్రహాలని సూచిస్తున్నాయి, 3 శుభాన్ని సూచిస్తున్నాయి. ఆ 3 శుభాన్ని సూచిస్తున్నప్పటికీ కూడా బలంగా లేకపోవడం అనేటువంటిది మన బలహీనత, కర్మ ప్రారంధం. కనుక ఈ 18 నక్షత్రాల్లో జన్మించినటువంటి స్త్రీలు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండవలను. అదేంటండి, ఎప్పుడైనా పురుషులు కదా జాగ్రత్తగా ఉండాల్సింది? అడగబోతున్నాను గురుగారు. నాకు అర్థమైందమ్మా, మీ మొహం చూస్తుంటే. ఆడవాళ్ళకే చెప్తున్నారు, మగవాళ్ళకి ఆ ప్రభావం ఎక్కువ లేదంట. అదే చెప్తాను, అదే మీ మొహం చూడగానే అర్థమైంది నాకు. స్త్రీలకే అంటున్నారు, పురుషులకేం లేదా అండి అని. స్వే ధర్మే కాలే కర్తవ్యే అంటారమ్మా. అంటే కొన్ని ధర్మాలు ఎలా ఉంటాయంటే, ఆమెకి సౌమంగళ్య యోగం ఉంటే అతను బాగుపడతాడు. ఓకే. ఆమెకి తినే యోగ్యత ఉంటే అతను సంపాదిస్తాడు. ఆమెకి సౌఖ్యంగా ఉండే యోగ్యం ఉంటే కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. అంటే ఆమెకు ఉండేటువంటి యోగం ఏ రకంగా ఉందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అతని జీవితం ధర్మచక్రంలో ఉంటుందమ్మా. ఆమెకి యోగ్యత లేదనుకో అతను అంత సంపాదించినా గతి ఉండదు, అతనికి సంపాదన కూడా ఉండదు. అలా కొన్ని దశా విధానాలు కానీ వచ్చినప్పుడు అది ఎవరిని అనుసరించి నడుస్తుంది, ఎవరి ద్వారా వెళ్తుంది, ఎవరు బలహీనతగా ఉన్నారు, ఎవరికి బలం కావాలి అనేటువంటిది ఉంటుంది. మీ ఇంట్లో 2 కుండలు ఉన్నాయి. ఒక కుండలో పేకల వరకు నీళ్ళు ఉన్నాయి, ఒక కుండలో నడుం భాగం వరకు నీళ్ళు ఉన్నాయి. మీరు ఎందులో నీళ్ళు పోస్తారు? సగం ఉన్న దాంట్లో నీళ్ళు పోస్తాం. పేకల వరకు దాంట్లో నీళ్ళు పోయంగా నీళ్ళు పోస్తే ఏమవుతుంది? కింద పోతుంది. అలానే నీళ్లు తీయాలంటే ఎందులోంచి తీస్తారు? నిండుగా ఉన్న దాంట్లో తీస్తారు. ఆ మధ్యస్థంగా ఉన్న దాంట్లో నీళ్ళు తీయరుగా. అంటే ఏది ఎప్పుడు ఎలా మనం వాడాలో మనకు తెలుసు. అలానే మనిషి ఎదుగుదలకి ఏది ప్రమాణం, ఏది ఉపయోగం, ఏ విధానాన్ని అనుసరిస్తే ఆ కుటుంబం అనేటువంటి స్థితికి వెళ్తుంది అనేటువంటిది తీసుకోవాలి. ఇందులో 2 ఈ 18 నక్షత్రాలలో ఒక రోహిణీ నక్షత్రం అనేటువంటిది, రోహిణి, హస్త, శ్రవణం, ఆరుద్ర, స్వాతి, శతభిషం, ఈ 6 నక్షత్రాలు మినహాయిస్తే మిగిలినటువంటి 12 నక్షత్రాల్లో ఉండేటువంటి స్త్రీలు పాపం చాలా అంటే చాలా, వాళ్ళని ఏదో అంటారండి, చిన్న మాట కూడా చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. దేన్ని కూడా వాళ్ళు తట్టుకోలేరు అనమాట. అందులో ఈ రోహిణి, హస్త, శ్రవణం ఆడవాళ్ళు
ఎదుటి మనిషిని పెట్టేటువంటి మానసిక టెన్షన్కి ఎదుటి మనిషి సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. ఓకే. అది ఎవరినైనా కావచ్చు. ఈ ప్రమాదాలన్నీ కూడా ఇప్పుడు వీళ్ళని చుట్టి ఉన్నాయి. సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నట్టుగా చుట్టి ఉన్నాయి కనుక వాళ్ళకున్నటువంటి ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక వారు అత్యంత జాగ్రత్తగా ఉంటూ ఆ పురుషులు పత్ని సమేతంగా సతీ సమేతంగా కొన్ని ప్రక్రియలు కనుక చేసుకోగలిగితే ఈ షష్ఠగ్రహ కూటమి మర్నాటి నుంచి వచ్చేటువంటిది ఏదైతే యుగాది అనేటువంటిది ఉన్నదో ఆ యుగాదికి రాజుగా రవి రావటం వలన వచ్చేటువంటి మానసిక శారీరక ఆర్థిక సమస్యల నుండి తనను తాను రక్షించుకోగలిగేటువంటి స్థితి యోగం అనేటువంటిది వస్తుందమ్మా. దీనికి ప్రధానం ఏంటంటే 1, 2, 3, 4, 100 సార్లు కూడా నేను చెప్పగలిగేది ఏంటంటే కామాఖ్య అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి గౌహటి అస్సాం దగ్గర గౌహటి ఆ కామాఖ్య అమ్మవారి యొక్క దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని రకాల మంత్ర ప్రయోగాలు ఉంటాయి. ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో మేము 28వ తారీఖు ఉదయం బయలుదేరుతాం. మాతో పాటు బయలుదేరి రావడం ఒక విధానం, లేదు మేము ముందే వెళ్ళిపోతాం అంటే వెళ్ళి అక్కడైనా కలవటం. రావడం కుదరట్లేదు, ఇక వారి ఒక విధానాన్ని అనుసరించుకొని నిర్వర్తించడం. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో ఒక రకంగా అవకాశం ఉంది. ప్రత్యక్షంగా 28వ తారీఖు అక్కడ నిద్ర చేయాలి. అద్వితీయమైనటువంటి పర్వదినం, చాలా విశేషమైన పర్వదినం కనుక అక్కడ నిద్ర చేయాలి. లేని పక్షం నిద్ర చేసేటువంటి వాళ్ళకి అక్కడ ఆరాధన చేసే వాళ్ళకి ఉపకరంగా ఉండాలి. ఈ రెండిట్లో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఏ రకంగా అయినా సరే 28వ తారీఖు రాత్రి 28 ఉదయం అక్కడ నిర్వర్తించేటువంటి మంత్ర యంత్ర తంత్ర విషాది ప్రయోగ పరిహార సంహారంగా చేసేటువంటి ప్రక్రియ పరిహార పూజ ఏదైతే ఉంటుందో అందులో ఏ కారణం చేతనైనా సరే పాల్గొనే ప్రయత్నం చేయాలి. అయిన తర్వాత కూష్మాండ బలి అని ఉంటుందమ్మా. ఆ కూష్మాండ బలి మొత్తం ఒక 5-6 చోట్ల చేయడం జరుగుతుంది. అందులో ఒక ప్రదేశం మయోగ్ అంటారమ్మా. మయోగ్. ఈ మయోగ్ అనేటువంటి గ్రామంలో వాళ్ళు కొండల లోపలికి వెళ్తే మనలానే మనుషులు వాళ్ళు గాల్లో నడుస్తారమ్మా. మనం ఆ ప్రాంతానికి వెళ్ళగానే మనం ఎందుకు వచ్చాం, ఏ కారణం చేత వచ్చాం, ప్రతి ఒక్కటి మన పేరు మన విధానంతో సహా మన శరీరంలో ఎన్ని నరాలు ఉన్నాయి కూడా లెక్కబెట్టి చెప్పేస్తారు మనకు ఎందుకు వచ్చాము. మనం అక్కడ ఈ కూష్మాండబలి ప్రక్రియ చేసుకోవడానికి వచ్చాము అనేటువంటిది అనిపిస్తే చేసుకొని వెళ్ళిపోమంటారు. లేదంటే గాల్లో అలా వచ్చి బయటికి వెళ్ళిపోమంటారు. బాహర్ జావ్ అంటారు, ఒకటే మాట. మనం అడుగు ముందుకు వేసామా మన అడ్రస్ కూడా ఎవరికి ఎక్కడ తెలియదు. మనం ఎక్కడున్నా అసలు ఉన్నామో లేమో అనేటువంటి విషయాన్ని కూడా ఎవరు పసిగట్టలేరు. అటువంటి ఆ ప్రదేశానికి కూడా వెళ్ళి అక్కడ కూష్మాండ బలిని కూడా చేసి, అంటే అది సుమారుగా కామాక్షి అమ్మవారి యొక్క ఆలయం నుంచి 60 నుంచి 65 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మయోగ్ వెళ్ళి రావాలి. అక్కడితోటి ఆ విధానాన్ని అనుసరించుకోగలిగితే ఖచ్చితంగా రానున్నటువంటి విశ్వావసు అనేటువంటి దానికి విశ్వము వసుదైక కుటుంబంలాగా ఉండటం, విశ్వము వసుదైక కుటుంబంలాగా ఉండే విధానం ఒకటి ఉంటే, విశ్వం మొత్తాన్ని కూడా దేనికి దానికి భాగాలు చేసి పడేయటం ఒకటి. ఈ రెండు ఏదైనా ఏం జరిగిందో ఆశ్చర్యపోకర్లా. కాబట్టి ఏం జరిగినప్పటికీ కూడా అందులో మనం చేసుకునేటువంటి ప్రక్రియ ఏదైతే అక్కడ ఉంటుందో కామాఖ్య అమ్మవారికి, ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులతో ఏదైనా చిన్నగా సమస్యలు ఏవైనా తగిలి వెళ్ళిపోవడం మినహాయిస్తే అంతకు మించి వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు లేకుండా అమ్మవారు ఖచ్చితంగా మనం కాపాడుతుందమ్మా. అంత శక్తియుత దివ్యక్షేత్రం అది. కాబట్టి ఆ ఒక్క 18 నక్షత్రాల వారు 28వ తారీఖు మధ్యాహ్నానికల్లా అక్కడ ఉండే ప్రయత్నంగా 28 రాత్రి అక్కడ నిద్ర చేయాలి. అవకాశం ఉంటే అక్కడ నదిలో స్నానం ఆచరించుకొని మయోగ్గు మాతో రావటమా, లేదంటే మేము వెళ్తాం కాబట్టి ఇక్కడ అమ్మవారి దగ్గర కూర్చొని కొన్ని మంత్రాలు శ్లోకాలు వచ్చిన వాళ్ళకి ఇవ్వడం, అవి పారాయణ చేసుకోవటమా, అదే ఇంట్లో ఉంటే అనవసరమైన విషయాలు జోలికి కాకుండా
మా పని అక్కడ పూర్తయించేంత వరకు భగవద్ ధ్యానం చేసుకుంటున్నట్టుమా. ఈ 2 విషయాలు ఏదైనా ఒకటి తీసుకొని వాళ్ళని ఆచరించగలిగితే షష్ఠగ్రహ కూటమి అనేటువంటి దాని ద్వారా యుగాది నుంచి వచ్చేటువంటి గ్రహ సంచారంలో 6 గ్రహాలు ఉన్న 9లో 3 గ్రహాలు శుభగ్రహాలుగా పక్కన పెడితే 6 గ్రహాలు కూడా పాపగ్రహాలుగా ఇమిడి ఉన్నాయి కనుక వాటి యొక్క యో దోష సమదని తద్దోషాల్ని మనం పుచ్చుకోకుండా ఆ యొక్క తత్తు యొక్క దోషాల నుంచి ఉపసంహారం అయ్యి బయటపడేటువంటి అవకాశము ఖచ్చితంగా 45% కలదుంది వీళ్ళందరికీ కూడా. కాబట్టి ఆ ఒక్క ప్రక్రియను మాత్రం గట్టిగా నేను చేసుకోమని చెప్తా. అది విషయం. నక్షత్రాలకు అని చెప్పారు కదా గురుగారు, 18 నక్షత్రాలు. సో నక్షత్ర పరంగా చూసుకుంటే ఏదైనా పరిహారం చేసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు చెప్పానమ్మా, అంటే ఇంట్లో నేనేదో చేసుకుంటాను, ఇలా గణపతికి పూజ చేసుకుంటాను, గౌరీకి పూజ చేసుకుంటాను అంటే అవదమ్మా. సో ఖచ్చితంగా కామాఖ్య వెళ్ళాల్సి. కామాఖ్య అమ్మ అంటే మీకు ఒక మాట చెప్తా, మీరేమనుకోరు కదా. మీరు డాక్టర్ చదివారు, యాక్టర్గా ఉంటే బాగుంటుందా? బాగోదు. పర్లేదు, చేయొచ్చు. యాక్టర్ బాగా అలవాటుంది మీకు, డాక్టర్గా మీరు వ్యవహారం చేయగలరా? వెళ్ళి అసలు కుదరదు కదా. కొన్నిట్లకి ఇవి కుదరవు ఉన్నప్పుడు ఎందుకు ఏమిటి అడగటం వద్దు. ఓకే, కుదిరి ఏం చేస్తే కుదురుతుంది, ఫలానా ఉంది దాన్ని అనుసరిద్దాం. దీనికి ఎలా కుదురుతుంది, ఇలా కుదరదు, అలా కుదరదు, ఏం చేస్తే కుదరదు అన్నప్పుడు ఏం చేసినా కుదరదు. 80 ఏళ్ళ వాళ్ళకి పెళ్లి చేసి అంతా అనగలమంటే గంతాడండి. కుదరదు అంటే ఏం చేసినా కుదరదు. కుదురుతుంది అన్నప్పుడు ఏ విధానం కుదురుతుంది, దాన్ని అనుసరించి జీవితాన్ని మనం ప్రశాంతంగా చేసుకోవాలి అంతే. ఓకే గురుగారు, సో షష్ఠగ్రహ కూటమి 18 నక్షత్రాల వాళ్ళకి కూడా 18 నక్షత్రాల వారికి కూడా ఇబ్బంది ఎదురవుతుందని చెప్పారు, అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పినటువంటి పరిహారం ఖచ్చితంగా కామాఖ్య వెళ్ళి తీరాల్సిందే. వెళ్ళి అక్కడ చేయాల్సినటువంటి క్రతువులు చేస్తే కానీ దీని నుంచి ఉపశమనం పొందే అవకాశం. వెళ్ళటము ప్రత్యక్షము పరోక్షము ఏదో ఒక రకంగా అక్కడ జరిగేటువంటి దాంట్లో వీళ్ళ విధానం ఉండి రాలి. ఓకే గురుగారు, సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ని అందించారు. ఎందుకంటే మనకి ఇది రాబోయే రోజుల్లో ఈ షష్ఠగ్రహ కూటమి ప్రభావం ఏ మేర ఉంటుంది అనేది మనకి ఇప్పుడు కాదు, దాదాపు గత 3-4 నెలల నుంచి కూడా ఇది మొదలైపోయింది. బట్ అది ఫేస్ చేసే ముందు అట్లీస్ట్ మనం కొంతమేర దాని నుంచి బయటపడే అవకాశం కావాలని ఎవరైనా కోరుకుంటారు. సో దానికి తగినటువంటి చాలా చక్కటి పరిహారాన్ని తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు.